బుక్స్. ఈ 2 కలిపితే ఎంత? 66 కదా! అయితే దేవుడు మనకు కొన్ని లేఖలు రాసినాడు. ఈ లేఖలు అంటే ఏంటివి? లేఖలంటే ఏంటివి నాన్న? ఆ! లేఖలంటే లేఖలు, ఉత్తరాలంటారు. ఏమంటారు? ఉత్తరాలనమాట. ఈ ఉత్తరాలు ఎవరికి రాశారు అంటే మనకే దేవుడు రాసి పెట్టాడనమాట. ఈ ఉత్తరాలని రాసి మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉత్తరాలు రాసే భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించినాడు. అయితే ఒక ఆయన ఉన్నాడు ఆఫ్రికాలో, ఆండ్రూ. ఏం పేరు ఆయన పేరు? ఆండ్రూ. ఆయనకి ఉత్తరాలు అందించేది అనమాట. ఇప్పుడు ఉత్తరాలు ఎవరు ఇస్తారు? పోస్ట్ మ్యాన్ ఇస్తాడు కదా! ఆయనకు అలాంటి జాబ్ వచ్చింది. ఈ జాబు ఆఫ్రికాలో చాలా భయంకరమైన అడవిలో. మీకు ఇక్కడ దగ్గరలో ఏముండయి? కొండలు ఉండయి. అందుకని ఇంత వేడి ఉంటుందన్నమాట. ఆఫ్రికాలో కూడా చాలా భయంకరమైన ఇది అడవి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయనకు ఆండ్రూకి ఏమొచ్చిందంటే ఉత్తరాలు అందించే జాబు. పోస్ట్ ఆఫీస్‌కి ఆయన జాబ్ వచ్చిందనమాట. అయితే ఈ ఆండ్రూ ఎట్లా అంటే త్వరగా పరిగెత్తాడనమాట. ఎట్లా పరిగెత్తాడంటే మనం కూడా ఆయనతో పాటు పరిగెత్తలేం. అటువంటి ఆయనని దేవుడు ఎన్నుకున్నాడు. ఈయన ఏం చేసినాడు? అడవి ప్రాంతాలలో భయంకరమైన విష జంతువులుంటాయి. తర్వాత సింహాలుంటాయి. ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా ఆయన ఏం చేసినాడంటే ఆ జాబుని దేవుడు ఇచ్చినాడు కాబట్టి దానికి లోబడి ఉన్నాడు. ఒక రోజంటే ఆండ్రూ బయలుదేరి ఉత్తరాలు తీసుకొని వెళ్తా ఉంటే అక్కడ పెద్ద పెద్ద సింహములక స్వరము ఆయనకు ఆండ్రూకు వినబడింది అనమాట. వినబడితేనే ఆయన భయపడిపోయినాడు. భయపడి ఏం చేసినాడంట? ఇమ్మీడియట్గా దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటే ఎవరు గుర్తొచ్చాడు? దానియేలు గుర్తొచ్చాడు. దానియేలుని సింహం గుహలో పడేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? సింహాల నోటిని మూయించాడు కదా! అట్లనే ఆ శబ్దాలు వినకుండా ఆండ్రూకి సాయం చేస్తూ వచ్చినాడు అనమాట. అయితే ఆ దినాలలో బక్సింగ్ అంకుల్ ఏం చేసేవాడంట తెలుసా? ఇట్లనే మన అంకులోళ్ళు ఉన్నారు కదా, మా తర్వాత సేవకుడు అంకులోళ్ళు ఉన్నారు, ఇక్కడ అంకులోళ్ళు అందరు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు ఆ దినాలలో కూడా ఉండేవాళ్ళంట. అయితే వాళ్ళకి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎవరికి లెటర్స్ రాసేవాళ్ళు అంటే బక్సింగ్ తాతకి ఉత్తరాలు రాసేవాడంట. అయితే బక్సింగ్ అంకుల్ ఏం చేసేవాడంట తెలుసా? ఆ ఉత్తరం తీసుకొని చక్కగా చదివేవాడంట. చదివి దానికి ఏం చేసేవాడు? మళ్ళీ రిప్లై ఇచ్చేవాడు అనమాట. ఎందుకు అనంటే ఆయనంట మంచిగా వాగ్దానాలు పెట్టి, ఇప్పుడు బాగా బాధపడుతుండే వాళ్ళకి ఏమని ఇస్తాడంట? ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుణ్ణి అని చెప్పేసి ఇచ్చేవాడంట. నా నామమున నువ్వేం అడిగితే అది ఇస్తాను అని చెప్పేవాడంట. అడుగుడి మీకు ఇవ్వబడునని అని చెప్పేవాడంట. అవన్నీ రెఫరెన్సులు రాసి ఉత్తరం రాసి పోస్ట్లో వేసి పంపించేవాడు. అయితే అంకులోళ్ళు ఏం చేసేవాళ్ళంట తెలుసా? ఆ ఉత్తరం చదువుకొని వాటి కొరకే ప్రార్థన చేసుకునేవాళ్ళంట. వాళ్ళు ఎప్పుడైతే ఆ ఉత్తరం చదువుకొని రాసిన ఉత్తరం చదువుకుంటారో అంకులోళ్ళకి జాబ్ కూడా వచ్చేదంట. వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయేదంట. అట్లనే మనకు కూడా దేవుడు ఈ గ్రంథంలో రాసి ఉన్నారనమాట. ఈ ఎన్ని ఉన్నాయి నాయన? 66 పుస్తకాలు. అయితే ఈ 66లో పాత నిబంధన ఎన్ని? 39 అధ్యాయాలు రాసినాడు. తర్వాత మళ్ళీ కొత్త నిబంధనలో ఏం రాసినాడు? మనకు 27 బుక్స్ రాసి పెట్టాడు. ఆ దినాలలో ఎట్లా అంటే దేవుడు మన కొరకై రాసి పెట్టిన ఆ ఉత్తరాలు ఎంత బాగా ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండాలు ఇవన్నీ రాసి పెట్టాడు అనమాట. అయితే వీటిని అన్నిటినీ దేవుడు ఏం చేసినాడు? ఎవరి కొరకు రాసి పెట్టినాడు నాన్న? ఎవరి కొరకు రాసినాడు? ఎవరి కొరకు? నీ కొరక, నా కొరక, అందరి కొరకు రాసినాడు అనమాట. అందుకొరకే ఏమంటున్నాడు ఇక్కడ? ఏముంది? ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశ కాండము, ఇట్లా అధ్యాయాలన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ అధ్యాయాలన్నీ ఎప్పుడు? యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు రాసి పెట్టినాడు అనమాట. రాసి పెట్టిన తర్వాత ఇవన్నీ మన కొరకు మాత్రమే రాశాడు. రాసినాక
తర్వాత ద్వితోపదేశ కాండము తర్వాత ఏముంటుంది? ద్వితోపదేశ కాండం తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు, ఆ, 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 రెండో రాజులు, మొదటి వృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, యోబు, ఎక్కడికి మీకా వరకు రాసి పెట్టినాడు అనమాట. అయితే పాత నిబంధన కాలం ఇది అనమాట. పాత నిబంధన కాలం తర్వాత దేవుడు మళ్ళా ఏం చేసినాడు? కొత్త నిబంధనలోనికి మనల్ని తీసుకొని వచ్చినాడు. ఈ కొత్త నిబంధన ఏంటిదంటే యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి రాయబడతా వచ్చింది అన్నమాట. ఇవేంటిది? 4 సువార్తలు. ఏంటిదనంటే మత్తయి సువార్త, మార్క్, లూకా, యోహాను. ఇది దేనికి గుర్తు చూపిస్తూ ఉందంటే పిల్లలు, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి, మరణాన్ని గురించి రాయబడుతూ వచ్చింది అన్నమాట. ఎవరి గురించి రాయబడుతూ వచ్చింది ఇది? యేసు ప్రభు పుట్టుకను గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన మరణాన్ని గురించి, సిలువను గురించి రాయబడుతూ వచ్చింది అనమాట. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఎలా పుట్టాడు అని రాయబడింది, మరణం గురించి కూడా రాయబడింది. తర్వాత మార్కు సువార్తలో కూడా రాయబడింది. లూకా సువార్తలో కూడా ఆయన ఎలా వచ్చాడు, ఎవరికి పుట్టాడు, ఎట్లా పుట్టాడో కూడా లూకా సువార్తలో కూడా ఉంది. యోహాను సువార్తలో కూడా అదే విధంగా రాయబడింది. ఆయన ఏమంది యోహాను సువార్తలో కూడా ఆయన ఎలా చనిపోయినాడు, ఎట్లా చనిపోయినాడు అని యోహాను సువార్తలో కూడా రాయబడింది అనమాట. ఇవన్నీ ఎవరి కొరకు రాసి పెట్టారు నాన్న? ఎవరి కొరకు? మన కొరకు రాసి పెట్టి ఉన్నారనమాట. ఈ యోహాను సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాన్ తర్వాత ఇంకేమొస్తుంది? అపోస్తుల కార్యాలు వస్తాయన్నమాట. ఈ అపోస్తుల గ్రంథము ఎవరి కొరకు రాసి పెట్టినారని అంటే మన కొరకై రాయబడి ఉందన్నమాట. ఇది ఒక డోర్ లాంటిది. ఇదేంటిది? డోర్ లాంటిది. ఆ దినాలలోనేమో యూదులకు మాత్రమే యేసుప్రభుని గురించి ఉంటా వచ్చింది. కానీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ అపోస్తల కార్యములు ఒక డోర్ లాంటిది అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చేసినారు? రావడానికి పోవడానికి అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్ వేస్తే లోపలికి వస్తారా? రాలేరు. అయితే అంకులు ఏం చేస్తున్నారు? మీకు తెరిచి పెట్టినారు. తెరిచి పెట్టినప్పుడు లోపలికి అందరికీ రావడానికి అధికారం ఉందన్నమాట. అట్లనే ఇది కూడా ఏంటిది? అనేకులు మనం ఇప్పుడు సువార్త ఎవరమైనా చేయొచ్చు. అన్యజనులైన మనకి సువార్త అందించే భాగ్యాన్ని యేసు ప్రభు అనుగ్రహించినాడు అన్నమాట. ఇందులో అపోస్తుల కార్యంలో రాయబడుతూ వచ్చింది. అయితే అపోస్తుడైన పౌలు ఏం చేస్తా వచ్చినాడు అని అంటే ఆయన ఒక గ్రంథాన్ని రాస్తా వచ్చినాడు. ఇప్పుడు దేవుడు మనకి ఏం రాసి ఇచ్చినాడు? బైబిల్లో ఆ దినాలలోనేమో ఆండ్రూ అనేకుల ఊర్లకి ఉత్తరాలు తీసుకొని పోతూ వచ్చాడు. కానీ దేవుడైతే మనకేం చేసినాడంట? ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని ఉత్తరాలు రాసి పెట్టాడు. ఈ ఎవరి కొరకు రాసి పెట్టాడు ఈ ఉత్తరాలన్నీ? ఎవరి కొరకు? మన కొరకు రాసి పెట్టాడు అనమాట. మనం ధైర్యంగా ఉండడానికి కొరకు, మనము దిగులు పడకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కొరకు అనమాట. మొన్న నేను కూడా చాలా దిగులుగా ఉన్నా. పోయిన సంవత్సరము కొన్ని పరిస్థితులను బట్టి నేను చాలా కృంగిపోయినా. అప్పుడు ఏం చేసినానంటే వీబీఎస్ ఆఫీస్లో నేను పని చేస్తాను కాబట్టి ఒకరోజు మెటీరియల్ అంతా రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత నేను దిగులుగా కూర్చొని ఆ లెసన్స్ అన్నీ చూస్తూ ఉన్నా. చూసిన తర్వాత పిక్చర్స్ ఉంటాయి కదా, బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలు కూడా ఫస్ట్ లెసన్ అయిపోయింది, రెండో లెసన్, మూడో లెసన్, నాలుగో లెసన్, ఐదో లెసన్, 6, 7 అయిపోయింది, 8వ లెసన్ ఇట్లా వేస్తే అందులో ఒక వాగ్దానం పడింది. వాగ్దానం ఎట్లా ఉందంటే నేను నిన్ను బలపరుతును అని పడింది. నాకైతే అది ఇక్కడిది కాదు, వేరే ఊర్లోది. అది వాళ్ళ కుటుంబ వాగ్దానం అన్నమాట. మామూలుగా లెసన్లో పెడతారు కానీ పిక్చర్స్ దాంట్లో ఎవరు కూడా పెట్టారు. కానీ దేవుడు ఎవరిని ఆదరించడానికి పంపించాడు? అది
నన్ను దేవుడు ఆదరించడానికి. మీరు కూడా కష్టంలో, బాధలో ఉన్నారనుకో, దేవుడు ఏం చేస్తాడు కూడా మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడనమాట. అయితే ఈ అపోస్తలుడైన పౌలు ఎట్లా ఉన్నాడంటే దేవుని నమ్మకముందు భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఉంటూ వచ్చాడనమాట. అయితే ఆయన అపోస్తలుడైన పౌలు ఏమేం రాసినాడో చూడండి. ఆ యొక్క అపోస్తల కార్యాల తర్వాత ఏముంది? ఎవరు రాసినారు ఇది? అపోస్తలుడైన పౌలు ఏం చేస్తా వచ్చినాడు? ఏం చేసినాడు? రోమియోలకు ఉత్తరాలు రాస్తూ వచ్చినాడు. ఎందుకు? వారు కష్టంలో, బాధలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? మీకు రాన్న దినాలలో ఈ 10 డేస్ పౌలు ఎట్లా పుట్టినాడు, ఎక్కడ పుట్టినాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఆయన ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు, అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అయితే అపోస్తలుడైన పౌలుని దేవుడు రక్షించిన తర్వాత సంఘాలకి ఉత్తరాలు రాస్తా వచ్చినారు. ఇప్పుడు మనం కొన్ని ఉత్తరాలు రాయడానికి ఇప్పుడు లేదనమాట. మీకు ఒకటి నేను చేసుకుని వచ్చిన ఆ దినాలలో ఎట్లా ఉండేదో తర్వాత నేను మీకు చూపిస్తాను. అయితే ఈ ఉత్తరాలన్నీ అపోస్తలుడైన పౌలు రాసుకుంటూ వచ్చాడు అనమాట. ఏం రాసినాడు? ఆ రోమా తర్వాత ఏం రాసినాడంట? 2 కొరింథీ 1 కొరింథీ రాసినాడు. రాసి ఎవరికి పంపించినాడు? ఇది ఎవరికి రాసినాడు? రోమియోలకు రాసినాడు. ఇది ఎవరికి రాసినాడు? ఎవరికి రాసినాడు? కొరింథీలో ఉన్న వారికి రాస్తా వచ్చినాడు. ఎట్లా ఉండేది ఆ దినాలలో ఉత్తరాలు అంటే చూడండి. అంటే అపోస్తలుడైన పౌలు ఇట్లా ఉంటాడని మనం చూడలేం, మనకు తెలియదు, పొట్టిగా ఊహించుకుంటున్నాం. మనమైతే ఆ పౌలు అంకులు ఎవరైనా చూసిండ్రా మీరు? నేను చూడలే, అంకులలో కూడా చూడలేదన్నమాట. కానీ మనం ఊహించుకోవాలి ఇలా ఉంటాడని బట్టి. అయితే ఈ ఆ దినాలలో ఎట్లా ఉత్తరాలు ఉండేటనంటే మనకిప్పుడు బైబిల్ లాగా ఉండేటి కాదు గ్రంథాలు. ఎట్లా ఉండేటనంటే చూపిస్తాను మీకు. మీ కొరకు మాత్రమే నేను చేసుకొని వచ్చిన ఆ దినాలలో ఉత్తరాలు కానీ బైబిల్ వాక్యాలు కానీ ఎట్లా ఉండేటనంటే చూడండి. చూడండి, ఇదేంటిది? చదవండి. మగపిల్లలు మాత్రమే చదువుతారు. ఇంగ్లీష్ కూడా చదవాలి. తర్వాత ఆడపిల్లలు. ఆ దినాలలో ఎలా ఉండేటంటే ఇలా ఉండేటంట. అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు చూడు సంఘాలకి. అన్ని చుట్టాలు చూసి చేసుకొని ఎక్కడ పెట్టుకున్నాడు? ఒక బుట్టలో పెట్టుకున్నాడు. ఇలా ఉండేటి ఉత్తరాలు, ఇలా ఉండేటి. మా తర్వాత ఇప్పుడైతే ఉత్తరాలు లేవులేండి. దేవుడు ఏం చేసినాడు? అందరికీ ఏమిచ్చినాడు? సెల్ ఫోన్ ఇచ్చాడు కదా. ఆ సెల్ ఫోన్లో మెసేజ్లు పంపుతాం కదా. మెసేజ్లు ఏం పంపుతాము? ఆ వారి అని పంపుతాము. తర్వాత మీరు కొంతమంది ఏమని పంపుతారు? మీ దగ్గర ప్రతి మగపిల్లల దగ్గర సెల్లుళ్ళు ఉంటాయి, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్కి? ఏమ్రా, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఎక్కడున్నావు, ఆడుకుందామా అని పంపిస్తారు కదా. కానీ దేవుడు అలాంటివి మనకు రాయలే ఉత్తరము. అవి వ్యర్థం. ఏమైనా పనికొచ్చేట ఆ ఉత్తరాలు? ఆ మెసేజ్లు ఏమైనా పనికొస్తాయా? మనల్ని ఆదరిస్తాయా? మన ధైర్యపరుస్తాయా? ధైర్యపరచమన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీ వాక్యానుసారము సత్యము. ఆయన వాక్యము సత్యం అన్నమాట. ఈ వాక్యంతో మనం ఏమవుతామంట? బ్రతుకుతామంట. నీ వాక్యమే నన్ను బ్రతికించును. వాక్యం బ్రతికిస్తుందంట. మన మాటలు బ్రతికించవు. ఆ దినాలలో ప్రతి ఒక్కరికి అపోస్తలుడైన పౌలు గారు ఏం చేసేవాడు? ఉత్తరాలు ఇలాగ ఉండేట అనమాట. అట్లా రాసి పంపించేవాడు. ఆయన ఎక్కడున్నారు? జైల్లో ఉన్నాడు. అయినా కూడా బాధపడకుండా ఏం చేసినాడంట? ఉత్తరాలు రాసుకుంటూ అందరికీ రాస్తా వచ్చేవాడు అనమాట. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు రాసిన తర్వాత ఇంకొకటి ఏంటిది? ఇంకొకరికి ఇదేంటిది? చదవండి. చదవాలి. గలతీ తర్వాత ఎఫెసీ తర్వాత
ఫిలిప్ తర్వాత కొలసి తర్వాత ఆ? తర్వాత ఆ? ఏంటిది? ఎన్ని రాసినాడు పౌలు, అపోస్తుడైన పౌలు? ఆ? లెక్క పెట్టండి. ఆ? 14 మాత్రమే రాసినాడు. ఆ? 14 రాసినాడు కదా. ఎవరు రాసింది ఇవన్నీ? ఆ? ఉత్తరాలన్నీ ఎవరు రాసినాడు? అపోస్తుడైన పౌలు రాసినాడు. కొంతమందికి మాత్రము ఎన్ని రాసినాడు? ఒకటి రాసినాడా, రెండు రెండు రాసినాడా? ఇక్కడ ఎన్నెన్ని ఉన్నాయి? కొన్ని రాసినాడు. ఎవరెవరికి రాసినాడు? రెండు రెండు. చూడండి ఎవరికి రాసినాడు? రెండు రెండు రాసుకుంటూ వచ్చినాడు. ఎవరు? ఎవరికి రాసినాడు? కొరందీలకు ఎన్ని రాసిన? ఒకటే రెండా? తర్వాత ఇంకొకరికి రాసినాడు. ఎవరికి రాసినాడు? ఆ? ఇదేంటిది? తెసలోనికెలకి 2 రాసినాడు. తర్వాత ఆయన ఎక్కువ కష్టాలలో ఉండేవారికి 2 2 రాస్తా వచ్చినాడు. ఈ రోమియోలకు కూడా రాస్తా వచ్చినాడు అనమాట. ఎంత చక్కగా రాసినాడంటే 14 లెటర్స్ రాస్తా వచ్చినాడు. కానీ ఈ హెబ్రీలు రాసిన పత్రికలో కొంతమంది అంటారు అపోస్తులైన పౌలు రాయలేదంటారు. కానీ అపోస్తులైన పౌలు గారే రాసినారన్నమాట. అందులో రాసి ఉంటుంది ఎవరు రాసినది. ఈ 14 ఎవరు రాసినదని రాయబడి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా కొంతమంది రాశారు. ఎవరు రాసినారని అంటే తర్వాత ఇది ఎవరు రాసినారని అంటే ఇది ఎవరు రాసినారు? యాకోబే రాసినాడు ఆ ఉత్తరాన్ని రాసినాడు. తర్వాత ఇదెవరు రాసినారు? పేతురే రాసినాడు. ఆ లెటర్స్ అన్నీ సంఘాలకి ఆయన రాస్తూ వచ్చినాడు. తర్వాత ఇదెవరు రాసినారు? ఇదెవరు రాసినారు? చూడండి పిల్లలు, ఇక్కడ ఎన్ని అపోస్తులైన పౌలు రాసినాడు? 14 ఏమో అపోస్తులైన పౌలు రాసినాడు. మిగతా 7 ఏమో వేరే వేరే వాళ్ళు రాస్తా వచ్చినాడు. యాకోబే రాసినాడు. పేతురేమో పేతురే రాసినాడు. తర్వాత ఈ మొదటి యోహాను ఎవరు రాసినారంటే మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక, యోహాను సువార్త ఎవరు రాసినారనంటే ఎవరు రాసినారు? యోహానే రాసినాడు అన్నమాట. అయితే లాస్ట్న ఒకటి రాసినాడు. ఇది ఏంటి తెలుసా? ఇవన్నీ జీవ గ్రంథం అన్నమాట. అంటే పరలోకానికి పోయినాక దేవుడు మనకి ఏం ఏర్పాటు చేసినాడో ఇక్కడ రాయబడి ఉందన్నమాట. అందుకొరకే మనకు ఏముంది అక్కడ పరలోకంలో అని రాయబడుతూ వచ్చింది. ప్రకటన అంటే ఏంటిదంటే కిరీటానికి గుర్తు అన్నమాట. వీటన్నిటిని గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను రాసినాడు అన్నమాట. యోహాను సువార్త ఎవరు రాసినాడు? యోహానే రాసినాడు. తర్వాత మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ప్రకటన ఎవరు రాసినాడు? యోహానే రాసినాడు. ఈ ప్రకటన గ్రంథము ఎక్కడ రాసినాడు? పద్మాసులో ఆయన రాస్తూ వచ్చినాడు. సుఖంగా ఉండి రాసినాడా?
ఆ! కష్టంలో, బాధలో, వేదనలో ఆయన రాసుకుంటూ వచ్చినాడు అనమాట. ఎవరికి రాసినాడు ఇవన్నీ? ఇవన్నీ ఆయన అపోస్తలుడైన పౌలు దేవుని దగ్గర రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఆ కష్టంలో ప్రార్థన చేస్తే దేవుడు తనతో మాట్లాడతాడనమాట. దేవుడు తనతో మాట్లాడిన ప్రతి మాట ఈ గ్రంథపు చుట్టలో రాసేవాడు. ఏం చేసేవంట? ఇమ్మీడియట్‌గా లేచి ఏం చేసేవాడు? రాసి అన్నీ ఆ చుట్టలన్నీ దాని దగ్గర ఆ బుట్టలో పెట్టుకునేవాడు. మరి దేవుడు మీతో మాట్లాడినప్పుడు నోట్‌బుక్‌లో రాసుకుంటున్నారా? ఆ! మీతో దేవుడు మాట్లాడతాడు బైబిల్ చదివేటప్పుడు. ఎంతమంది ఈరోజు బైబిల్ చదివినారు? ఎంతమంది బైబిల్ చదివినారు? హ్మ్. ఎత్తుతున్నారని చెప్పేసి అందరు ఎత్తకూడదు. ఏం చదివినావు ఈరోజు? ఏ అధ్యాయం చదివినావు? 23 అధ్యాయం. ఏముంది మొదటి వచనంలో? జ్ఞాపకం పెట్టుకోవాలి. సరేనా? ఆ! తర్వాత మగపిల్లలు ఎంతమంది చదివినారు? ఆ! ఇద్దరు మాత్రమే చదివినాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. ఆ! నేను కూడా ద్వితోపదేశకాండము 19 అధ్యాయంలో చదివా. అక్కడ దేవుని ఎట్లా హత్తుకొని ఉండాలా, తర్వాత దేవుడు మనకేం ఆజ్ఞాపించినాడు అవన్నీ రాసిపెట్టి ఉన్నాడనమాట. ఇవన్నీ మనకెందుకు రాసిపెట్టినాడు? ముందే పెద్ద పెద్ద భక్తులని దేవుడు ఏర్పాటు చేసుకొని మనకు బుద్ధి కలగడానికి కొరకై రాసి పెట్టినాడనమాట. అందుకొరకే మనం ఏం చేయాలా? ఆ దినాలలో అయితే ఈ బైబిల్ వాళ్ళ చేతుల్లో లేదు కదా! వాళ్ళ చేతుల్లో ఉన్నదా ఈ బైబిలు? లేదు. దేవుడైతే మనల్ని ఎంత ప్రేమించాడు పిల్లలు. ప్రేమించి ఈ బైబిల్ మనకు అనుగ్రహింపబడుతొచ్చింది. అప్పుడు ఇంకొకటి నేను మర్చిపోయాను. ఈ గ్రంథాలను టైప్ చేయటానికి ఆ దినాలలో ఎట్లా ఉండేది? రాసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు ముద్రలు మనకి బైబిల్ ఎక్కడ ముద్రింపబడతా వచ్చింది? ఏ ఊర్లో? ఆ! ఎక్కడ ముద్రిస్తా ఉన్నారు ఇది? బెంగుళూరులో చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఎంత కష్టపడి ప్రూఫ్ రీడింగ్ కూడా ఉంటుంది. ప్రూఫ్ రీడింగ్ ఎంత కష్టం తెలుసా మీకు? ఈ బైబిల్లో వాళ్ళు ప్రయాసపడి ప్రూఫ్ రీడింగ్ చేసి చదివి మళ్ళీ పొరపాట్లుంటే వాళ్ళని సరి చేసి టైప్ చేసి అంత చేసిన తర్వాత మన చేతలకి సులువుగా వస్తుంది. అంతేకాదు ఈ బైబిల్ని మనం ఏం చేస్తాం తెలుసా? ఈ బైబిల్ ఎప్పుడు తీసుకుంటాము? క్రిస్మస్ అప్పుడు తీస్తాము, తర్వాత 31కి తీస్తాము, వాగ్దానం తీసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత ఆ బైబిల్ కొంతమంది ఏం చేస్తారు? తీసుకొని వచ్చి పండగ తర్వాత తీసి ఆ పక్కన పెట్టేస్తారనమాట. నీ వాగ్దానం ఏందంటే ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు? మీ వాగ్దానాలు గుర్తున్నాయా? 31కి తీసుకున్నారు వాగ్దానము. ఎవరికైనా గుర్తుందా? గుర్తుందా? ఎవ్వరికీ గుర్తులేదు. ఎవరికైనా గుర్తుందా? మీరు చెప్పు. చూడు, ఆ అబ్బాయి గుర్తుపెట్టుకున్నట్టు వాగ్దానం ప్రతిరోజు క్లెయిమ్ చేయాలి దాన్ని కదా. నా వాగ్దానం ఏంటంటే యెషయా 54:3 నువ్వు కుడివైపుకును ఎడమ వైపుకును వ్యాపించెదవు. వ్యాపించడం అంటే దాని కష్టాలు ఉన్నాయి. మనము వాగ్దానం తీసుకున్నాక బైబిలు అధ్యాయం అంతా చదువుకోవాలన్నమాట. దాంట్లో ఏం ఆజ్ఞలు ఉన్నదో దాన్ని పాటించాలా. లేకపోతే మనము దేవుడు దాంట్లో రాసిపెట్టింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందులో ఆజ్ఞలు ఉన్నప్పుడు దేవా నీ ఆజ్ఞలను నేను గైకొనడానికి నాకు కృపి అని అడగాలన్నమాట. నేను కూడా అడిగిన దేవా నన్ను కుడివైపుకు ఎడమవైపుకు వ్యాపింపజేస్తావనంటే అక్కడ అధ్యాయం తర్వాత వచనాలు చదువుతూ ఉంటే ఏముంది? నిన్ను ఒక్క నిమిషం వదిలిపెడతానుంది. ఆ తర్వాత పర్వతములు నూడ్చుదు అని ఉంది. మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదనుంది. మెట్టలు తత్తరిల్లడం అంటే ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అని అర్థం. లాస్ట్ వచనంలో ఏముందంటే నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము వరిదిలదని. మనకు వాగ్దానాలు దేవుడు ఒట్టిగా ఇవ్వలే కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలా? వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలా. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. దేవా ఏం రాయమంటావు? రోమాకు ఏం రాయమంటావు? కొరంథీలకు ఏం రాయమంటావు? గలతీకి ఏం రాయమంటావు? ఎఫెసీలకు ఏం రాయమంటావు? ఫిలిప్పీలకు ఏం రాయమంటావు? కొలసీకి ఏం రాయమంటావు ప్రభా? ఏంటి వాళ్ళ కష్టంలో ఉండరు, వాళ్ళ బాధలో ఉండరు ప్రభా అంటే దేవుడు ఏం చేసేవాడంటే తెలుసా? వాళ్ళకు తగినట్లుగా మాట్లాడేవాడంట. వెంటనే అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు?
పెన్ను తీసుకున్నాడు, రాస్తా ఉన్నాడు. ఆ! రాస్తా రాస్తా చెప్తున్నాడు. మనందరం ఎలా ఉన్నామంట చూడండి. ఎవరైనా రోమా 3:23 వచనం చదవచ్చు. రోమా 3:23. రోమా 3 అధ్యాయం 23 వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడంట. ఏంటిదంట? మనందరము ఏ భేదం లేదంట. అయితే ఏం పొందలేకపోతున్నాము? ఏ భేదం లే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. దేవుడు ఏం అనుగ్రహించినాడు? మహిమను అనుగ్రహించినాడు మనకి. ఈ మహిమను మనం ఏం చేస్తున్నాం? పొందలేకపోతా ఉన్నాం అన్నమాట. అందుకనే మొదటి యోహాను 4:10 చదవండి. మొదటి యోహాను పత్రిక 4 అధ్యాయం 10 వచనం. ఎవరైనా తీసిన వెంటనే చదవాలి. యోహాను సువార్త 4 అధ్యాయము 10 వచనం చదవాలి. ఏముంది అక్కడ? యోహాను 4:10 మనము దేవుని ప్రేమించుతని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తం అగుట. ఏం చేసినాడంట? మనం దేవుని ప్రేమించలే, దేవుడే మనల్ని ఏం చేసినంట? ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి ఎలా వచ్చినాడు చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12 వచనం. యోహాను సువార్త 12 అధ్యాయం. మీకు ఇవన్నీ వర్క్ బుక్లో వస్తాయి, జాగ్రత్తగా తీసుకొని చూడాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12 వచనం చదవాలి. యోహాను తనను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మనకేమిచ్చినాడంట? దేవుని పిల్లలు అందరం పాపం చేసినాం. ఒక్కరే పాపం చేసిండ్రా? ఒక్కరు చేసిండ్రా? ఏమనుంది? ఏమనుందండి పిల్లలు? అందరూ, మనందరం పాపం చేసినాం. మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమైపోయినాడంట? ఏమైపోయినాడు? శిలువలో మరణించినాడు. మరణించి అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నాడా? లేడు. ఆయన ఏం చేసినంట? తిరిగి లేచినాడు. లేచి ఏం చేసినాడు? మన కొరకై పరలోకంలో ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు పరలోకంలో? పరలోకంలో మన కొరకు ఇంటిని సిద్ధపరుస్తా వస్తున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయం మొదట్లో ఉంటుంది అనమాట. మనందరికీ ఇండ్లను సిద్ధపరుస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తా అంటున్నాడు. ఇప్పుడు మీరందరి పిల్లలు ఉన్నారు, మీ డాడీ వాళ్ళు, మీ మమ్మీ వాళ్ళు మీ కొరకు ఏం చేస్తారు? స్థలాలు కొని ఇండ్లను కడతారు. ఇప్పుడు అంకులు అందరూ అదే పని చేస్తున్నారు కదా. అట్లనే పరలోకంలో కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చనిపోయినాడు, తిరిగి లేచినాడు. మన కొరకు ఏం చేస్తున్నాడంట? ఇంటిని సిద్ధపరుస్తున్నాడు. మన మమ్మీ మన డాడీ ఇటుకలతో కడతారు, దానికి ఏం చేస్తారు? సిమెంట్ వేస్తారు. కానీ మన పరలోకపు తండ్రి ఏం చేస్తాడంట? బంగారంతో ఇళ్ళను కడుతున్నాడంట, వజ్రాలతో మనకి ఇళ్ళను కడుతూ ఉన్నాడంట. మనం నడిచే వీధులు ఇక్కడ మట్టి ఉంటాయి. మీరు అందరు కాలు చూసుకోండి. ఇంటికి పోయినాక చెప్పులు లేకుండా నడవండి. ఇంటికి పోయినాక మీ కాళ్ళను అడుగు బాగానే చూసుకోండి, తెల్లగా ఉంటాయి కదా. ఎట్లుంటాయి? నల్లగా కాకి లెక్క ఉంటాయి కదా. అయితే అదే పరలోకం పోయిన తర్వాత ఆ వీధులలో నడుస్తాం చూడండి. ఈ దినాలు అయితే మన మమ్మీ వాళ్ళు మెడ నిండా మోస్తున్నారు, మెడ నిండా మోస్తున్నారు. చెవులు కొంతమందికి ఆంటీ వాళ్ళకి మీరు చూడండి, మీ మమ్మీ వాళ్ళకి మీ ఆంటీ వాళ్ళకి కొంతమందికి చెవులు రంధ్రాలు ఇట్లా సాగి ఉంటాయి కదా. ఎందుకు? బరువు అయిపోయి ఇట్లా ఊగిపోయి అవన్నీ కొంతమందికి తెగిపోతాయి కదా. మనం నడుస్తున్నాం కానీ ఇప్పుడు మమ్మీ వాళ్ళు, కొంతమంది డాడీ వాళ్ళు చేతులలో మోస్తూ ఉన్నారు, మెడలలో మోస్తూ ఉన్నారు, చెవులలో మోస్తున్నారు. కానీ మనమైతే అక్కడ నడుస్తామంట, బంగారపు వీధిలో నడుస్తామంట. మనకు మహిమ కిరీటము, వాడబారని కిరీటము ధరింపబడుతూ వస్తుంది పిల్లలు. అయితే ఇంకొకటి ఏంటిదనంటే, ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఎవరు? ఒక ఆయన జర్మనీలో ఒక యవనస్తుడు అంటే యవనస్తుడు కాదు, చిన్న బాబు, 4 ఏళ్ల బాబు అంట. జర్మనీలో గొప్ప ధనవంతుడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన చక్కగా దేవుని వాక్యం విన్న తర్వాత ఆయన అనుకున్నాడంట. ఏమన్నాడు? దేవా, నా పాపాలు కూడా క్షమింపబడాలా, నేను కూడా ఒక ఉత్తరం రాస్తా. ఎవరికి రాస్తా ఉత్తరము?
దేవునికి రాస్తా అన్నాడంట. అని ఏం చేసినంట, లెటర్ ఒక పేపర్ తీసుకున్నాడు, పెన్ను తీసుకున్నాడు. తీసుకొని ఏం చేస్తా ఉన్నాడు, ఆ, చక్కగా రాసినాడు. యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని చెప్పేసి పేపర్ అంతా మడిచినాడంట. మడిచి ఏం చేస్తున్నాడు, కిటికీల నుంచి అన్నీ వేస్తా వస్తున్నాడు. మీరు కూడా ఏదో రాసి కింద పడేయమని చెప్పట్లే. ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే కూర్చున్నారో అక్కడనే మీరు ఏం చేయాలి, మీ హృదయంలో అడగాల. మీ హృదయంలోకి రమ్మని అడగాల. దేవా, నా హృదయాన్ని తెరుస్తున్నా, నా హృదయం లేకరా ప్రభువా, నా ఉత్తరము తీసుకో ప్రభువా, నా మాటలను తీసుకో ప్రభువా, నా పేరు ఎక్కడ రాయాలా, జీవగ్రంథంలో రాయి ప్రభువా అని అడగాల. ఈ అబ్బాయి రాస్తా ఉన్నాడు. ఈ అబ్బాయి పేరు ఏంటిదంటే కౌంట్ జింజన్ డాస్. ఈ అబ్బాయి అంట ఏం చేస్తున్నాడు, ఉత్తరాలన్నీ రాసి అక్కడ వేస్తా వచ్చినాడు. మీరు కూడా ఏం చేయాలంట, మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు ఈ 10 రోజులు అపోస్తులైన పౌలు గురించి చదువుతా వస్తున్నారు. ఇంకా ఈ 10 రోజులు అపోస్తుల మీదనే ఉంటుంది పిల్లలు. ఆయన ఎట్లా, ఏంది, ఎక్కడ ఉన్నాడు, ఇంకా కొంతమంది భక్తుల గురించి రాస్తా వస్తాడు. మీరు వర్క్ బుక్లో ఉంటాయి, అవన్నీ చక్కగా రాయాల. మీ ఒకవేళ అర్థం కాకపోతే మీ ఆంటీ వాళ్ళని అడగాల, గుర్తు చేసుకోండి. ఇవన్నీ కథలు విని ఎవరికి చెప్పాలా, మీ స్నేహితులకు చెప్పాలా. మీ స్నేహితులకు చెప్తే పరలోకంలో మీకు బహుమానాలు ఉంటాయి. ఈ అంకులు ఒక్కడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎంతమందికి రాసినాడు, ఎన్ని సంఘాలకు రాసినాడు, ఎన్ని సంఘాలకు రాసినాడు, ఎన్ని సంఘాలకు రాసినాడు, 14 సంఘాలకు రాసినాడు. 14 సంఘాలలో ఎన్ని వేల లక్షల మంది దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. అంతేకాదు, ఈ దినము మనము కూడా ఈ అపోస్తులైన పౌలంకులు రాసిన ఉత్తరాలే మనము చదువుతా ఉన్నాము. దాన్ని బట్టే ధైర్యంగా తెచ్చుకుంటా ఉన్నాం. అందుకే అన్నాడు కదా, రోమా 3:23 ఏం చెప్పినాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నాడు అన్నమాట. ఇవన్నీ తర్వాత మనకి ఏమి దొరుకుతుంది, ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత మనకేం దొరుకుతుంది అంట నాన్న, మనకేం దొరుకుతుంది, కిరీటం దొరుకుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఏంటిదనంటే మనకైతే జీవ కిరీటము, మహిమా కిరీటము, వాడబాడని కిరీటం దొరికింది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం కిరీటం పెట్టుకున్నానా, ముళ్ళ కిరీటం. చాలా బాగుంటుందా, ఎంత భయంకరమైన కిరీటం అంటే అది. ఆ ముళ్ళులు ఎట్లా ఉంటాయి, ఇంత పెద్దగా ఉంటాయంట. ఆ ముళ్ళని చెట్లని పోయి దాన్ని నరుక్కొని వచ్చినారు. ఆ కొమ్మని నరికి ఒక చుట్టలాగా చుట్టి, రౌండ్ చుట్టి ఏం చేసినంట, యేసుప్రభు తల మీద పెట్టినాడు. కొడుతూ ఉన్నారు, భయంకరంగా గుద్దుతూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఏమన్నట్లే. ఎట్లా అంటే దారాలుగా బ్లడ్ అంతా కారిపోతూ ఉంది. ఆ తర్వాత ముఖం మీద ఉమ్మేస్తున్నాడంట. మనమైతే ఎవరైనా మన మీద ఉమ్మేస్తే ఓర్చుకోకుంటామా, ఓర్చుకోలేం కదా, మళ్ళీ ఉమ్ముతాం. కానీ దేవుడైతే ముఖం మీద ఉమ్మేస్తే ఏమనలేదంట. తర్వాత గుద్ది ఎవరు కొట్టినారో గుర్తుపట్టు అంటున్నారంట. మళ్ళీ అంతేకాదు, వీపంతా ఎట్లా కొరడాలు ఉంటాయి అంటే ఇలా కర్రతో ఇలా ఉంటుందంట, ముళ్ళలాగా కొట్టి ఏం చేస్తారు, ఇట్లా అన్నారంట. కొట్టేసిన తర్వాత ఇలా అనేస్తారు. ఇలా అంటేనే ఏమొస్తుంది, ఆ యొక్క స్కిన్, ఆ యొక్క కండ, మాంసము అందులో నుంచి వస్తూ ఉంది. దారాలుగా రక్తం కారుతూ ఉంది. తర్వాత ఆయన తల మీద పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా నొక్కేసినారు. నొక్కేస్తే ఆ ముళ్ళులన్నీ ఎక్కడొచ్చినాయి, కళ్ళల్లో వచ్చేసినాయి, చెవులలోకి వచ్చేసినాయి, బ్లడ్ అంతా కారుతూ ఉంది. ఆ తర్వాత ఈ సిలువను మనకైతే, ఈ సిలువ కొంతమంది మోస్తారు, వేసుకుంటారు. కానీ ఆ దినాలలో దేవుడు యేసుప్రభు వారు ఆ యొక్క పచ్చి మ్రాన్ అనమాట సిలువను చేసినారు. ఆ సిలువను మోసుకుంటా పోతున్నాడు. ఆయన నడుస్తూ ఉంటే ఆయన పాదాల నుంచి బ్లడ్ కారుతుంది. మనం ఇసుకలో నడిస్తే మన కాలు అస్తరు ఎట్లా పడుతుందో, ఆయన నడిచేటప్పుడు బ్లడ్ అస్తరు అట్లా పడుతూ వస్తూ ఉంది.
త్వరగన్నాడు అని కొడతారంట. ఈ కొండ మనం ఎక్కలేం, అంతకంటే పెద్ద కొండకి ఎక్కినాడంట యేసుప్రభు. ఎక్కిన తర్వాత యేసుప్రభుని ఆ పైన ఏం చేసినారంట, పండబెట్టినారు, కాళ్ళిట పెట్టేసినారు. ఈ యొక్క హోల్స్ సరిగా లేవన్నమాట. అయితే యేసుప్రభుని ఏం చేసినారంట, ఆ హోల్లోకి రావాలని గట్టిగా లాగినాడు. అందుకొరికే నేను ఒక పాట పాడినాం. ఏమని పాడినామంటే, పాట పాడనా ప్రభు, పాట పాడనా, ఏమని పాడను, ఏలాగు పాడను, ఎందరికో మేలు చేసినానే, నేను ఎంతమందికి మేలు చేసినానే ఈ చేతలకి. ఎంతోమంది దగ్గరికి నేను నడిచిపోయి వాళ్ళని స్వస్థతపరిచిన, కుంటివారికి కాళ్ళు ఇచ్చినానే, గుడ్డివారికి కళ్ళు ఇచ్చినానే, మూగువారికి మాటలు ఇచ్చినానే. ఎక్కడికి పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని స్వస్థతపరిచొచ్చిన. ఈ పాదాలలో, మెత్తనైన పాదాలలో మేకులు కొట్టుకుంటూ వచ్చినారంట. గట్టిగా అరుస్తూ ఉన్నాడు, చేతల్లో శిలలు కొడుతూ ఉన్నారు, రక్తం కారుతూ ఉంది, శరీరం అంతా గాయాలే, ముఖమంతా రక్తమే, ముఖం మీద గుద్దుతూ వచ్చారు. అయితే అంటున్నాడు, ఏమని పాడను, ఎలాగూ పాడను అంటున్నాడు. ఆ సిలువలో కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడు తెలుసా, దేవా వీరేం చేస్తున్నారో, నన్ను సిలువ చేసిన ఈ ప్రజలు ఏం చేస్తున్నారో దయచేసి వీరికి తెలియదు, వీరిని క్షమించు అంటున్నాడు. ఇంత ఘోరంగా పాపం చేసిన మనల్ని దేవుడు, యేసుక్రీస్తు ప్రభు తండ్రిని, యెహోవా దేవుణ్ణి అడుగుతున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, దయచేసి వీరిని క్షమించు, వీరి పాపాలు జ్ఞాపకం చేసుకోవద్దని చెప్పి దేవుడు మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అయితే అందుకొరకు అడుగుతున్నాడు, ఏంటిదనంటే, చిన్నపిల్లలారా నా యొద్దకు రండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. మీరు ఇలాగ సిలువ వేయబడిన యేసు దగ్గరికి వస్తే మీ పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు. ఒకవేళ మీరు రాలేదనుకో, పరలోకంలోకి పోరు మీరు, అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే అంటున్నాడు, యమగుండం తప్పించుకోవాలంటే రెండే మార్గాలు పిల్లలు, ఒకటి పరలోకం, రెండోది నరకం, యమగుండం, స్వర్గం. ఈ రెండు మార్గాలు తప్పించుకోవాలనంటే ఎవరి దగ్గరికి రావాలా, నీ కొరకు సిలువ వేయబడిన యేసు ప్రభు దగ్గరికి రావాలా. నీకు రెండు జన్మలు ఇచ్చాడు, ఒకటి తల్లి గర్భం, రెండోది యేసుక్రీస్తు ద్వారా రక్తంతో కడగబడడం, దానే నూతన జన్మ స్నానము అని అంటారు. ఆ రక్తంతో నువ్వు కడగబడితే నువ్వేమి చేయాల్సిన అవసరం లే పిల్లలు, చిన్నపిల్లలు. అందుకే అంటున్నాడు, చిన్న పిల్లల్ని ఏమంటున్నాడు తెలుసా, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతారంటున్నాడు. మీరు ఎవరి చేత ఉపదేశం పొందుతారంట తెలుసా, దేవుని చేత ఉపదేశం పొందుతారంట. ఎప్పుడు దేవుని చేత ఉపదేశం పొందుతారు, అక్కడికి వస్తే మీకు నడిపిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ కూర్చోవాలా. మీరు ఒకవేళ మీ మమ్మీ వాళ్ళు చెప్పినా కూడా వెళుతూ ఉన్నారనుక వేరే దారిలో దేవుడు చెప్తాడు, మీరు వెళ్ళొద్దు, అది కరెక్ట్ కాదని చెప్పేసి. నేను కూడా మీలాగనే చిన్నప్పుడే నేను దేవుణ్ణి నమ్ముకున్నా. నేను ఎన్ని సంవత్సరాలకు సేవకు పోయినా తెలుసా, నేను చిన్నప్పుడే దేవుని నమ్ముకోను. 14 ఏళ్ళకే నేను హెబ్రోన్ సేవకు వెళ్ళిపోయినా. నేను 14 ఏళ్ళకి హెబ్రోన్కి సేవకి వెళ్ళిపోయినా. అందరిలో చిన్నదాన్ని నేను, కానీ అక్కడ దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చినాడు. పిల్లలు అంటాం, చిన్నపిల్లలతో దేవుడు మాట్లాడాడేమని, మీతో దేవుడు మాట్లాడు. నేను 14 ఏళ్ళకే సేవకి వచ్చిపోయినా. ఇప్పుడు 27 ఏళ్ళు నేను అక్కడ ఉండబట్టి. కాబట్టి మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఆయన ఎంతమందిని క్రైస్తవుని చంపడానికి వెళ్ళినాడు, అటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చినాడు. ఆయన ఊరు దమస్కులో దేవుడు దర్శనం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథం గమలీయేలు పాదాల దగ్గర ఆయన నేర్చుకుంటూ వచ్చినాడు. పిల్లలు ఇవన్నీ దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడు. చేసేది ప్రతిదీ తప్పు అని చెప్పినప్పుడు ఆకాశంలో నుంచి దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ తర్వాతనే ఇన్ని 14 ఉత్తరాలు రాయగలుగుతూ వచ్చినాడు. ఒకవేళ ఇక్కడ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడేమో, నీ హృదయం తడుతున్నాడేమో, దేవా నేను పాపిని,
నా పాపాలు క్షమించు, నన్ను నిబిడగా చేసుకో. దేవా నన్ను నా హృదయం తెరుచున్నా, నా చిన్న హృదయం లేక రానాల. ఈ అబ్బాయి 4 ఏళ్ళ అబ్బాయి ఏం చేసినాడంట, ఉత్తరం రాస్తా వచ్చినాడు. దేవుడు తన హృదయం తెరిచినాడు. ఎంత ఆయన ఆయన ధనవంతుడు. ఆ ధనవంతుడు చిన్న బాబు 4 ఏళ్ళే. మీకు 4 ఏళ్ళు దాటిపోయినాయి కదా, 4 ఏళ్ళు దాటిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీకు? 13, 14, 15 ఉన్నాయి అంతే కదా. అయితే మీకంటే చిన్నవాడు 4 ఏళ్లకే దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. ఇప్పుడు మీ హృదయాలు అడుగుతున్నాడు. ఒకవేళ ఎవరైనా మీ హృదయం ఇంకా దేవునికి ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. చూడండి, ప్రకటన 20వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 27వ వచనము. 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఎవరంట ప్రవేశించేది? గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారు మాత్రమే పరలోకంలోనికి ప్రవేశిస్తారు. లేకపోతే ఆ పరలోకంలో ప్రవేశింపలేమన్నమాట. ఆ గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడుతూ రావాలన్నమాట. ఎవరైతే ఆ పేరు రాపించుకుంటారో వాళ్ళు మరణాన్ని తప్పించుకుంటారు. చూడండి పిల్లలు, మిమ్మల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు. మీ పేర్లు, మీ స్కూల్లో అందరికీ మీ రిజిస్టర్ ఉందా? స్కూల్లో ఉందా రిజిస్టర్ మీ పేరు ఉన్నాయా? మీ పేరు స్కూల్లో రిజిస్టర్లో లేదు. అప్పుడు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో చదవడానికని లోపల పోయి కూర్చుంటారు. అప్పుడు ఆ రిజిస్టర్ బుక్లో పేరు లేకపోతే ఏం చేస్తారు టీచరు? ఆబ్సెంట్ వేస్తారా? పేరే లేకపోతే ఆబ్సెంట్ ఎలా వేస్తారు? పేరే లేదనుకో ఆబ్సెంట్ ఎలా ఇస్తారు? ఏం చేస్తారు? బయటికి పంపుతారు. అవునా? మళ్ళీ ఏం చెప్తారు? అమ్మ పలానా నెలలో స్కూల్ ఓపెన్ అవుతాయి, మీరు ఇదే స్కూల్లో చదవాలనుకుంటే డబ్బు తీసుకురా, మీ నాన్నని తీసుకోరా, నీ పేరు నీ ఇనిషియల్ ఇక్కడ రాయ్ అని చెప్పేస్తారు కదా. అయితే దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నీ ఇనిషియల్ అడగట్లే, నీ డబ్బు అడగట్లే. ఏమంటున్నాడు? ఎక్కడైతే కూర్చున్నావో అక్కడ నువ్వు అడిగితే చాలు. ఈ జీవగ్రంథంలో పేరు రాయాలంటే నువ్వు ఉన్న పాటననే ఊరికనే అడగచ్చు విశ్వాసంతో. దేవా పాపిని, నా పాపాలు క్షమించు, నా పేరు నీ గ్రంథంలో రాయంటే వెంటనే యేసు ప్రభు ఆ గ్రంథంలో రాస్తాడు. ఈ స్కూల్లో మీ పేరు లేనప్పుడు బయటికి ఎలా పంపుతాడో, పరలోకంలో పోయినాక జీవగ్రంథంలో పేరు లేకపోతే బయటికి వెళ్ళిపోవాల్సిందే. బయట ఏముందంట? బయట ఏముంది? కటిక చీకటి ఉంది, నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పటికీ ఇంకా అది కాలుతూనే ఉండాలా. నేను ఒక సీనరీ చూసిన, ఎట్లా ఉందంటే పైనుంచి కాలుకుంటూ వస్తుంది, మళ్ళీ కింద నుంచి మాంసం వస్తూ ఉంది, మళ్ళీ కాలుకుంటూనే వస్తూ ఉంది, మళ్ళా మాంసం వస్తూ ఉంది. ఆ బాధ భయంకరం. అదే ఇంకొక ఆయన ఉన్నాడు ధనవంతుడు. అడిగినాడు, ఎన్ని కావాలంట వాటరు? ఎన్ని కావాలా? ఒక్క చుక్క కదా. ఏ వ్రేలుతో కావాలన్నాడు? ఏ వ్రేలు కావాలన్నాడు కదా. ఈ వ్రేలుతో అంటే ఒక్క చుక్క. అంత పెద్ద అగ్నిగుండంలో కాలేవానికి ఈ చుక్క డ్రాప్ సరిపోతుందా? ఇప్పుడు మనకు ఎన్ని వేసినారు? ఈ రేల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2 వేసినారు అంకులలో. 2 వేసినా కూడా మనకు 2 ఫ్యాన్లు పెట్టినారు, అయినా కూడా ఏమవుతుంది? చెమట గారుతుంది, ఎండకు తట్టుకోలేకున్నాం. ఈ కొంచానికి తట్టుకోలేకపోతే అగ్నిగుండం తట్టుకోగలవా? తట్టుకుంటావా? మరి ఏది కావాలా? దేవుడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఏది కావాలా? పరలోకమా, అగ్నిగుండమా? ఏది కావాలా? పరలోకం కావాలంటే మోకరించండి, దేవుని అడగండి. మీ మెమరీ వర్స్ ఏంటిదనంటే కీర్తనలు 119 అధ్యాయము, కీర్తనలు 119 60వ వచనం. నీ వాక్యానుసారము సత్యము, నీవు నివసించిన న్యాయ విధులు నిత్యము నిలుచును. అది లూకాసు వార్త 11వ అధ్యాయము 20
లూకా సువార్త 10:28. 10వ అధ్యాయము 28వ వచనం. సారీ, 11:28 నాన్న, క్షమించండి. 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవునను గాని దేవుని వాక్యం విని దాని గైకొను వారు మరీ ధన్యులు అని చెప్పాను. ఈ 2 మెమరీ వర్సెస్ మీరు నేర్చుకోవాలా. ఏ రోజుది ఆ రోజే నేర్చుకోవాలి, లేకపోతే తర్వాత నేర్చుకుందామంటే రాదు. కాబట్టి ముందు టీచర్స్ నేర్చుకోండి. టీచర్స్ నేర్చుకొని మీ పిల్లలకు నేర్పియండి. తర్వాత మీరు ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే 11 రోజు మీకేముంటుంది, మెమరీ వర్క్ చెప్పేది ఉంటుంది. కాబట్టి ఏ రోజు కంటత వాక్యం ఆ రోజే నేర్చుకోండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎవరైతే ఇంకా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోలేదో వారి చెయ్యెత్తితే వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అడిగారు కదా, మాకు పరలోకమే కావాలి అని అన్న ప్రతి బిడ్డ ఏం చేయాలా? మీ చేయెత్తితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మోకరించండి, కళ్ళు ముయ్యండి, అందరు కళ్ళు ముయ్యాలి. ఒకరిని చూసి ఒకరు ఎత్తకూడదు. మీరు ఎగ్జామ్లో చూసి రాస్తే ఏం చేస్తుంది టీచరు? కదా, దేవుడు కూడా మీ హృదయాన్ని చూస్తున్నాడు. వాళ్ళని చూసి నువ్వు చేతితే రే నీకు రక్షణ లేదు, బయటికి వెళ్ళిపో అంటాడు. కళ్ళు ముయ్యాలి, అందరు కళ్ళు ముయ్యాలి. కళ్ళు తెరుస్తామని తెరిచినారు, అందరు కళ్ళు ముయ్యాలి. కళ్ళు ముయ్యి. ఎవరైతే యేసు ప్రభువా నా హృదయం లేకరా, నన్ను నీ బిడ్డగా చేసుకో, మీ రక్తంతో నన్ను కడగయ్యా, నా పేరు జీవ గ్రంథంలో రాయంటారో, హృదయపూర్వకంగా అడుగుతారో అటువంటి వారు మాత్రమే చేయొద్దండి. లేదా అది ఏదో ఆంటీ మెచ్చుకోవాలా, అంకులలో మెచ్చుకోవాలా అనుకొని మీరు చేయెత్తితే మీ హృదయం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు. కాబట్టి మీరు నిజంగా రమ్మని అడిగితే మీరు అటువంటి వారు మాత్రమే చేయొద్దండి. బిడ్డ, దేవుడు నిన్ను రక్షించును గాక. దేవుడు నీ యందు విశ్వాసం ఉంచినాడు కాబట్టి నీ హృదయంలోకి రమ్మని అడిగితే యేసు ప్రభు వస్తాడు. ఎవరైతే చేయెత్తినాడో అటువంటి వారు నేను ప్రార్థన చేస్తా, నాతో పట్టి చెప్పండి. ప్రియమైన యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. నా హృదయంలోకి రండి, నీ బిడ్డగా చేసుకొనండి. నా పేరు మీ జీవ గ్రంథంలో వ్రాసుకొనండి. ఇప్పటి నుండి మీ కొరకు జీవించడానికి సహాయము చెయ్యండి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న తండ్రి, ఆమెన్. ప్రియమైన తండ్రి, నిన్న నేడు ఒకే రీతి గుణందుకై మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు బిడ్డలతో పౌలును గురించి, పౌలు రాసిన పత్రికల గురించి చెప్తూ వచ్చినందుకై మీకు వందనాలు. గ్రూప్ క్లాస్కి వెళ్తున్నారు, మా టీచర్స్ని కూడా జ్ఞాపకం చేసుకో, చక్కగా వర్క్ బుక్ రాయడానికి మీరు సాయం చేయండి. వారు ఏదైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం నిలబడి ఉండడానికి మీ కృప ఇవ్వమని మా ప్రియ ప్రభు రక్షకుడు యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి అందరూ. చూడండి అన్న, మగపిల్లల కిందికా ఎవరైతే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే రాయగలము, మాకు తెలుగు ఒక్క ముక్క రాదు అనేవాళ్ళు మాత్రం చేయొద్దండి. తెలుగు రాదు అనేవాళ్ళు మాత్రం చేయొద్దు. ముందు మగపిల్లలు మీరు లేచి నిలబడండి. ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు రానోళ్ళు చూడండి. మళ్ళీ టీచర్స్ కూడా గమనించండి, వాళ్ళకి మీరు చెప్పొద్దు, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళు తెలుగు కూడా మన మదర్ టంగ్. మీరు మెడ్రాస్ చూసినారో లేదో, నేను విజయ ఆంటీని, మరి మీకు తెలుసో తెలియదో, ఆంటీ క్యాన్సర్ ఉంటే నేను అక్కడికి 5 నెలలు వెళ్ళిన. వాళ్ళకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళు ఇంగ్లీష్లో పిలవరు, మాట్లాడరు, తమిళే మాట్లాడుతున్నారు. నాకైతే అర్థం కావట్లే. వాంగ్ అంటే నాకు ఏందబ్బా వాంగ్ అంటే, దేవుడు నాకు చెప్తున్నాడు రమ్మని అర్థం అనేసి. వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినవి ఇంగ్లీష్ మాట్లాడట్లే కదా. మనం కూడా మదర్ టంగ్ మనము ఏం చేయాలి, గణపరచాలి. ఎవరికైతే ఇంకా చక్కగా రాయొచ్చు తెలుగులో అయితే,
కాబట్టి ఇంగ్లీషు తెలుగే రాదు మాకు, ఓన్లీ ఇంగ్లీష్ అనేవాళ్ళు మాత్రమే 7 మందిని తీసుకొని ఒక టీచరు కిందికెళ్ళండి. 7 మంది. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఏ క్లాస్ నాన్న? అట్లే నిలవండి. 6th క్లాస్. ఆ! ఈ 6th క్లాసు ఆ అంకుల్‌తో కిందికి దిగిపోండి. 6th 7 మెంబర్స్ వెళ్ళిపోండి త్వరగా. ఆ! తర్వాత 7th క్లాస్ ఎవరు? 7th క్లాస్ అక్కడికెళ్ళిపోండి అంకుల్ వైపు దగ్గరికి. 7th క్లాస్ వాళ్ళు. ఆ! ఇప్పుడు నాన్న నువ్వు తెలుగా, ఇంగ్లీషా నిలబడుకున్నాను. మీరు అటు వెళ్ళిపోండి. ఇంగ్లీష్ పిల్లలు పక్క 9th క్లాస్ ఇక్కడ ఎక్కడి వరకు? 9th క్లాస్ వరకు ఉంది కదా. 9th క్లాస్ వాళ్ళు అది అక్కడ కూర్చొని ఆ రెడ్ చైర్ దగ్గర అంకుల్ దగ్గర. తర్వాత మీరు 6th క్లాస్ లేయండి. 6వ తరగతి పిల్లలు లేయండి. ఎంతమంది ఉండరు? 6వ తరగతి పిల్లలు 6th. ఇక్కడ ఈ ఆంటీ దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూర్చొని వెనకకి వెళ్ళిపోండి మీరు త్వరగా. అన్న టీచర్స్ ఎవరో మీరు. తర్వాత 7th క్లాస్ పిల్లలు. 7th క్లాస్. అన్న 7th క్లాస్ ఎవరు తీసుకుంటున్నారు? టీచర్స్. 7th క్లాస్ పిల్లలు. అన్న తమ్ముడు వీళ్ళని 7th క్లాస్ దగ్గరికి మీరు వెళ్ళిపోండి నాన్న. అంకుల దగ్గరికి వెళ్ళిపోండి. 8th క్లాస్. 7th క్లాస్ వెళ్ళిపోండి. 8th క్లాస్. 8th క్లాస్ పిల్లలు ఇక్కడ. తెలుగు మీడియం ఇక్కడ కూర్చోండి. అయితే 7th క్లాస్ 8th క్లాస్ ఇక్కడికి రండి. 7th ఇక్కడ కూర్చోండి. ఆ గ్రూప్ చేయి తమ్ముడు. ఇక్కడ 7th కూర్చుంటారు. 8th క్లాస్ పిల్లలు ఆ పోల్ దగ్గర కూర్చోవాలి. 8th క్లాస్ వాళ్ళు అక్కడే కూర్చోవాలి. 9th క్లాస్ మీరు ఎక్కడ కూర్చున్నారో ఆడనే రౌండప్ చేయండి. అక్కడే రౌండప్ చేయండి. తర్వాత ఆడపిల్లలు ఇంగ్లీష్ క్లాస్ ఎవరు? చేయొద్దండి. తమ్ముడు వీళ్ళు కిందికి వెళ్ళిపోతారా ఇంగ్లీష్ వాళ్ళు? ఇక్కడేనా? ఇక్కడ ఈ పోల్ దగ్గరికి రండి. ఇంగ్లీష్ పిల్లలు ఇటు వచ్చి నిలబడండి. టీచర్స్ ఎవరు తీసుకుంటున్నారు మరి ఇంగ్లీష్ క్లాసు? రండి. ఇక్కడ ఇంగ్లీష్ క్లాస్ పిల్లలు రండి. 7 మెంబర్స్ తీసుకోండి మా. ఎవరికైతే ఇంగ్లీష్ క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు అందరు 6th. 7th ఎవరు? ఆ పోల్ దగ్గర అక్కడ నిలబడండి. 6th ఇక్కడ ఉండండి. 7th అటు పోయండి. 7th అటు పక్కకి వెళ్ళండి. 6th ఇక్కడ నిలబడండి. మీరు తెలుగు రాయగలరు కదా. 6th క్లాస్ పిల్లలు వేయండి మా. 6th తెలుగు మీడియం పిల్లలు. మీరేం సిగ్గుపడవద్దు. మదర్ టంగ్ మనకు తెలుగే. మీరందరూ ఇక్కడ ఈ పోల్ దగ్గర నిలబడుకోండి. ఇక్కడ నిలబడండి. తర్వాత కూర్చోబెడతారు ఆంటీ వాళ్ళు వచ్చి. టీచర్స్ రండి మా. ఇక్కడ నిలబడుకోండి. 6 కదా మీరు. 7th క్లాస్ పిల్లలు ఏంటి మా. అక్క టీచర్స్ ఈ 7th క్లాస్ పిల్లల్ని 7 మెంబర్స్ని కూర్చోబెట్టుకోండి మా. 7th క్లాస్. ఇది 6th కదా. అది 6th. ఇది మీ 7th. ఇంగ్లీష్ పిల్లలు ఇద్దరు. 7th క్లాస్ పిల్లలు ఆంటీ దగ్గరికి వెళ్ళండి. అక్క 7 మెంబర్స్ని కూర్చోబెట్టేసేయండి. పొండి ఆంటీ తెల్లండి తొందరగా. తర్వాత 8th క్లాస్. 8th నువ్వు నానా ఒకదానివేనా? 8th క్లాస్ ఒకరే ఉన్నారా? ఇంగ్లీష్ క్లాస్ పిల్లలు ఎవరమ్మా?
ఇక్కడ కూర్చోండి. అక్క టీచర్స్ ఇంకా లేరా? సరే సరే పొమ్మ కూర్చోండి. 6th ఇంగ్లీష్. నైన్త్ క్లాస్ పిల్లలు లేనమ్మా? అక్క టీచర్స్ ఇంతే ఉన్నారా? ఇంకా లేరా టీచర్స్? అక్క మరి వీళ్ళని కూడా కలిపేసాను. మరి టీచర్స్ ఎట్లా? పోనా. కూర్చొని చెప్తాను. ఇద్దరు షేర్ చేసుకుంటాం. మా ఇద్దరే కలిసి ఉంటాయి. బాక్స్ వేస్తారు కదా, బాక్సులు తక్కువనే అంటారు. వాళ్ళు 15 బాక్సులే అన్నారు కదా, అందుకని నేను బాక్స్ ఇద్దరు షేర్ చేసుకుంటాను. రాసేటప్పుడు తీసుకోండి అనుకుంటాను. ఏంటన్నా 15 బాక్సులు అంటే Old Testament. This one is Old Testament. Old, Old, ESV, Old Testament. Next one is Old Testament. The second one is New Testament. Go to read. మాథ్యూ, రెండోది మార్క్, మూడోది లూక్, ఫోర్త్ది జాన్.